బాధతో కృంగిన నేస్తమా, గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు, తన కరములు చాచి నిన్ను పిలుచుచున్నాడు. ఆదరిస్తాడు, ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు, యేసు ఆశ్చర్యకరుడు. ప్రైజ్ ది లార్డ్. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. ప్రార్థన చేసుకుంటూ దేవుని వాక్యాన్ని వినండి, అనేకులకు షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను. మిస్పా మినిస్ట్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, అనేకమైన కార్యాలు మీ జీవితంలో ప్రభు జరిగిస్తాడు. ఎందుకో తెలుసా, మీ కొరకు మేము ఎడతెగక దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈరోజు వాక్యాన్ని చదువుకుందాం. కీర్తనలు 37వ కీర్తన 4వ వచనాన్ని చదువుతున్నాను. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు హృదయ అంతరంగము నెరిగిన వాడు. అవును, నీ హృదయంలో విచారం ఉంటే విచారము నుండి దేవుడు విడిపిస్తాడు. ఒకవేళ నీ హృదయంలో ఏదైనా ఆశతో నువ్వు వాంఛగలిగి ఉంటే దేవుని యందు విశ్వాసం ఉంచి, అయ్యా మీరు ఈ విషయంలో మేలు చేయండి అయ్యా, నా హృదయ వాంఛను తీర్చండి అయ్యా అని ఒకవేళ ఆ రోజు అబ్రహాము కోరుకున్నట్లుగా నువ్వు కోరుకుంటే దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు ఎదిగో ఆయన నీ హృదయ వాంఛని తీర్చి నిన్ను తృప్తిపరచబోతున్నాడు. అవును దేవుని బిడ్డ, ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్న నీ జీవితంలో దేవుడు వాగ్దానం చేస్తూ అంటున్నాడు, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. అవును, మన హృదయ వాంఛలు తీర్చువాడు. దైవ చిత్తములోను దేన్నైతే ఉత్తమమైన దాన్ని అడుగుతూ వేడుకుంటున్నావో ఇదిగో నీ హృదయ వాంఛను ఆయన తీర్చబోతున్నాడు. దేవుని బిడ్డ, దేవుని మాటను వింటుండగా, విశ్వసిస్తుండగా నీ హృదయంలో ఏ వాంఛకతో ఉన్నావు, నేను ఉన్నత స్థితిలో ఉండాలి, నా పరిస్థితి మార్చబడాలి, నేను స్పిరిచువల్గా ఎదగాలి, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఏది నువ్వు దేవుని సన్నిధిలో ఆయన చిత్తంలో ఉన్నది నువ్వు కోరుకుంటున్నావో అది దేవుడు నెరవేర్చబోతున్నాడు. నీ హృదయ వాంఛన ఆయన తీర్చబోతున్నాడు. కాబట్టి మాట నమ్ము, దేవుని సన్నిధిలో విశ్వసించు, ఆయన నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందామా. తండ్రి మీకు వందనాలు. ఆ రోజు అబ్రహాము ఆశతో ఉన్నప్పుడు అయా పిలిచి నాయన తన హృదయ వాంఛను తీర్చి వృద్ధాపమందు కుమారునిచ్చిన దేవుడు. అవును నాయన, ఈరోజు నాయన నీ బిడ్డలు వాక్యాన్ని వింటుండగా వారి హృదయ వాంఛ ఏమై ఉంటుందో, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు, స్థలం కొనుక్కోవాలనుకుంటున్నారు, అయా వివాహ విషయమో, అయ్యా ఏ విషయంలో వాంఛతో వారు ఉన్నారో ప్రభువా, వారి హృదయ వాంఛను మీరు తీర్చబోతున్నందుకై స్తోత్రం. ఆశ గల వారి ప్రాణాన్ని తృప్తిపరచబోతున్నందుకై స్తోత్రం. విన్న మాటలు వారి హృదయంలో భద్రపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.